ఇప్పుడు పంజాబ్లో మీరు తీసుకోండి, అవును 80,000 ఆడవాళ్ళు ఉన్నారంటండి. అవును ఏది చేసుకున్న వాళ్ళని అక్కడ వాళ్ళు అంట. అవును వాళ్ళ పిల్లలకి మొత్తం ఇక్కడ ఉంటూ ఇక్కడ సబ్సిడీలు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, అన్నీ ఇక్కడే పొందుతూ అవును ఆ, వాళ్ళ పౌరసత్వం కూడా లేదు ఇప్పుడు వాళ్ళకి, అవును ఇక్కడే ఉంటున్నారు. అదే. అసలు ఇదేంది, ఈ స్ట్రాటజీ ఏంటి అసలు? అంటే ఇది ఏంటంటే అండి, ఇది కూడా అక్కడ వాళ్ళని ఇక్కడ పంపించేయడము లేదు. అంటే మనకి యాక్చువల్లీ పార్లమెంట్లోనే చెప్పారు ఎంతమంది ఉన్నారు అంటే, మీరు పాకిస్తానే అంటున్నారు, పాకిస్తాన్ కాకుండా బంగ్లాదేశీలు కూడా 1.5 కోటి వరకు ఉన్నారు ఇక్కడ అంటున్నారు మొత్తం ఇండియాలో. అంటే వాళ్ళని పెట్టి పోషిస్తున్నాం. దానికి తోడు కొత్తగా యాడ్ అయింది రోహింగ్యాలు. వాళ్ళ యాక్చువల్లీ మనం చూసుకుంటే ఓల్డ్ సిటీలోనే వాళ్ళ రోహింగ్యా ఫుట్బాల్ లీగ్ ఇటువంటివి కూడా జరిగిన సందర్భాలు మనం చూసాం. మనకు కొన్ని న్యూస్లు కూడా వచ్చాయన్నమాట. సో యాక్చువల్ మనకి బిపిన్ రావత్ గారు వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, వీఆర్ ఫైటింగ్ ఏ 3.5 ఫ్రంట్ వార్. ఒకటి ఏంటంటే పాకిస్తాన్, ఇంకోటి చైనా, ఇంకోటి ఇప్పుడు ఈ బంగ్లాదేశ్. యాక్చువల్ 2.5 అన్నారు, కానీ ఇప్పుడు 3.5 అయింది, ఎందుకంటే మనకి ఇక్కడ బంగ్లాదేశ్ కూడా వచ్చింది కాబట్టి. ఇంకో 0.5 ఏంటంటే ఇది ఇక్కడ మనం ఎవరైతే ఉన్నారో, అంటే ఉట్టి ఇల్లీగల్ వాళ్ళు వచ్చారనే కాదు కదా, వాళ్ళకి ఎలా కల్పిస్తున్నారు, రావడానికి దారులు ఎలా కల్పిస్తున్నారు, వాళ్ళు వచ్చి పట్టుబడినా సరే వాళ్ళకి ఏమీ కాకుండా లీగల్ ప్రొటెక్షన్ ఇస్తున్న వాళ్ళు, మీడియాలో నెరేటివ్ వాళ్ళకి సింపథైజర్స్గా చూపించేది, ఇంకొక ఫండింగ్ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళు. సో ఇటువంటివన్నీ మొత్తం ఒక ఫుల్ చైన్ ఏదైతే ఉందో ఇది ప్రాబ్లం అండి. సో భారత్కి పాకిస్తాన్ని ఓడించడము పెద్ద కష్టం ఏం కాదు, కానీ ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు. సో అందు గురించి ఇటువంటి వాళ్ళని చెయ్యాలంటే ఇంత పెద్ద విశాలమైన దేశంలో 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఎంత పోలీస్ వ్యవస్థ ఎంత పకడ్బందీగా ఉన్నప్పటికీ కూడా పట్టడం కష్టం అండి, అది ఇంపాసిబుల్. సో గవర్నమెంట్ వారి ప్రయత్నం వారు చేస్తున్నారు, కానీ ప్రజలు కూడా ఏదో ఇక్కడుండే మనకి ఈ స్టేట్ గవర్నమెంట్ వీళ్ళు చేయలేదు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేయలేదు, లేకపోతే మోదీ మాకు ఏది చేయలేదు, అది దానికంటే మనం కూడా ఏం చేయొచ్చు మన వైపు నుంచి. ఎందుకంటే ఇప్పటి వరకు జరుగుతున్న వార్లు వేరండి, అట్లీస్ట్ 99 వరకు జరిగిన వార్లు అవన్నీ డిఫరెంట్. ఎందుకంటే అది ఫిజికల్ వార్లు, మనకి వెపన్స్, లేకపోతే ఇప్పుడు న్యూక్లియర్ అవన్నీ వచ్చాయి. కానీ ఇప్పుడు వచ్చేది ఎప్పుడు ఏంటంటే సైబర్ వార్స్ కూడా జరుగుతుంది. మనం చూసాము, మనకి ఇక్కడ మయన్మార్లో ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు అక్కడ మనము ఎయిర్ క్రాఫ్ట్ని తీసుకెళ్ళి చేయడానికి వాళ్ళు చైనీస్ అటాక్ ఎక్కడి నుంచి అటాక్ జరిగి మన ఎక్విప్మెంట్ వాళ్ళు పనికి రాకుండా చేసేసారు. సైబర్ అటాక్స్ ఇటువంటి జరుగుతూ ఉంటుంది. ఫేక్ నెరేటివ్ వార్స్ జరుగుతూ ఉంటుంది. సో ఫేక్ నెరేటివ్ వార్లో కూడా అసలు మనకి ఏది ఫేక్, మనకి చూడగానే అరే ఇల్లీలో వచ్చేసి ఫార్వర్డ్ చేసేయకుండా, లేకపోతే మిగతా వాళ్ళని ఏదో రెచ్చగొట్టడం అటువంటివి చేయకుండా, అసలు ఇది వేరే వాళ్ళు చూస్తే ఏమనుకోవాలి, ఈ మెసేజ్ మనం పంపించడం ద్వారా మనం ఏం కన్వే చేయదలుచుకుంటున్నాము అన్న ఇటువంటి మనకి ఆలోచించుకుని. ఎందుకంటే వాట్సాప్ ఉంది, ఎవడు పడితే వాళ్ళు ఎంత పెద్ద మెసేజ్ అయినా పంపించేస్తున్నారు, డేటా ఫ్రీగా వచ్చింది. సో అదే మనకి అది వ్యతిరేకంగా కాకుండా సోషల్ మీడియాలో కానివ్వండి ఎక్కడైనా సరే మన దేశం నుంచి ఏదైనా పాజిటివ్ న్యూస్ వెళ్ళేటట్టు ఉంటే అది చాలా మంచిది అవుతుందండి. సో డివిజన్ అయింది, వాళ్ళ దేశం కోరుకున్నారు వాళ్ళు. అవును, మళ్ళీ ఇక్కడ వలసలు రావాల్సిన అవసరం ఏంటి వాళ్ళకి? అంటే ఇంకా వాళ్ళకి భారత్ని ఎలాగైనా 2047 కల్లా ఒక ఇస్లామిక్ కంట్రీగా మార్చాలి, అది వాళ్ళ టార్గెట్. అది సో అన్ని విధాలుగా వాళ్ళు ట్రై చేస్తారు. సో కొన్ని మీడియా మన నెరేటివ్లు కానివ్వండి, లేకపోతే ఒక విక్టిమ్ కార్డు ప్లే చేయడం కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా సరే. అంటే నేను చెప్పే ఏంటంటే అండి, అది ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీ. సో అందరు ముస్లింలు అలాగా ఆలోచిస్తారంటే అందరు అలా కాదు. సో లెట్ మీ బి వెరీ వెరీ క్లియర్. చదువుకున్న వాళ్ళు ముందు అరే మేము మానవతాన్ని చూసేవాళ్ళు, వాళ్ళలో ప్రాబ్లం లేదండి. చాలామంది ఈ ఎక్స్ట్రీమ్ ఐడియాలజీకి ఎవరైతే వెళ్ళిపోతారో వాళ్ళ ఆలోచన ధోరణి అలా ఉంటుంది. ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే అండి, మనం ప్రతి ఒక్కళ్ళము, ప్రతి భారతీయులం, అంటే ఒక హిందువులు ముస్లిమే కాకుండా ప్రతి భారతీయులను చూడాల్సింది ఏంటంటే, ఒక ముస్లింని మనం ఎలా చూడాలంటే ఎవరు ఏపీజే అబ్దుల్ కలాము, ఎవరు కసబ్ అనే విషయం మనకి తెలియాలండి. మనం ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు వారు. రైట్, మంచి కంపారిజన్. సో ఇది మనము జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. అలాగే ఒక భారతీయ నాగరికుడిగా మనకు ఒక బాధ్యత కూడా ఉందండి.
మనల్ని ఎవరైనా ఈ సస్పీషియస్ క్యారెక్టర్లు కనిపిస్తుంటే మనం ఇన్ఫార్మ్ చేయాల్సిందే. అంతేగాని మనము ఏదో భయపడిపోయి అమ్మో చెప్తే మళ్ళీ పోలీసులు నా మీద కేసు పెడితే నేను వీళ్ళకి నా మీద అటాక్ జరిగితే ఏంటి, ఇటువంటి భయాలు పెట్టుకోకూడదండి. ఎస్పెషల్లీ బంగ్లాదేశీలు, రోహింగ్యాలని మనం ఒక 2 నిమిషాలు మాట్లాడితే చెప్పేయచ్చండి. వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఏ ప్రాంతాల్లో చెప్పేయచ్చు. అలాగే గవర్నమెంట్ కూడా మన ఐడెంటిటీని రివీల్ చేయకుండా కొన్ని ఇవి కల్పించారు వాళ్ళకి, ఎలా చేయొచ్చు, కమ్యూనికేట్ చేయొచ్చు, అవన్నీ కూడా చేశారు. అవి చెయ్యాలి, అదొక మన బాధ్యత. అది మనం హక్కుల గురించి పోరాడతాం, కానీ మనకు బాధ్యతలు కూడా ఉన్నాయి కదండి. సో అందు గురించి మనం మన బాధ్యతలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉందండి. సో ఇక్కడ మీరు అన్నదే దాంట్లో కొందరు అభిప్రాయం దీన్ని కూడా ఇస్లాం కంట్రీగా మారుద్దామని కొందరు అభిప్రాయం. అయితే పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక స్పీచ్లో మాట్లాడారు, అసలు ఈ దేశం హిందూ దేశంగా ఇది ఒక్కటే ఉంది, ఇక్కడి నుంచి కూడా పారిపోమంటే ఎక్కడికి వెళ్ళాలి, తరిమి కొడితే ఎక్కడికి వెళ్ళాలి? సార్, పవన్ కళ్యాణ్ గారికి చేతులెత్తి దండం పెట్టాలండి. అంటే అంత ఓపెన్గా, అంటే వారికి హిందువుల్లోనే కాదు ముస్లింలో కూడా మంచి ఫాలోయింగ్ ఉందండి. అయినప్పటికీ ఆయనకు ఓట్లు వస్తాయా, వాళ్ళ ఓట్లు పోతాయా లేదా, ఇవన్నీ వాటి గురించి ఆలోచించకుండా వారు దేశ హితం గురించి ఏది మంచిదో అదే చెప్పారండి. మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ దేశాన్ని ప్రేమించండి, లేదు ఈ దేశం అంటే మీకు ఇష్టం లేదంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సో మీరు ఏ దేశాన్ని ప్రేమిస్తారో అక్కడికి వెళ్ళిపోండి అని వారు చెప్పారు. సో అలాగే మోదీ గారి మీద వీళ్ళ వేరే పార్టీ వాళ్ళు ఏదో కార్టూన్ ఏదో పెడితే ఈ సర్తన్ జుదా ఏదైతే ఉందో గాయబ్ అని ఏదో పెట్టారు, అది చాలా తప్పు, వీటి మీద కేసు పెట్టాలని చెప్పారు. సో అంత ఓపెన్ గా మాట్లాడుతున్నారు. అంటే ఈజ్ వెరీ వెరీ క్లియర్. దేశం గురించి ఏదైతే మంచిదో, ఫస్ట్ దేశం బాగుంటేనే మతం బాగుంటుంది, లేకపోతే కులం బాగుంటుంది, ప్రాంతం బాగుంటుంది, భాష బాగుంటుంది. దేశానికి ఏదైనా అయిందంటే ఇది మళ్ళీ ఇంకొక పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇటువంటివి అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయండి. సో అందు గురించి పవన్ కళ్యాణ్ గారికి జోహార్లు అండి. సో 50 లక్షలు కూడా అనౌన్స్ చేశారు ఆయన. అవును, మధుసూదన్ గారి ఫ్యామిలీ. కరెక్ట్. అంటే ఆయన ఒక రోల్ మోడల్ గా చూపిస్తున్నాం. అంటే మనం చూస్తుంది, చాలా మంది ఏమనుకున్నారంటే ఒక ఫిలిం యాక్టర్ బయటకు వచ్చేసిన తర్వాత నిజంగా పొలిటీషియన్ గొప్పగా అవుతారా, ఎందుకంటే అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళే సక్సెస్ఫుల్ కాలేకపోయారు అంత పెద్ద. అంటే టు బి వెరీ హానెస్ట్, పవన్ కళ్యాణ్ గారు మనకి ఇక్కడ సూపర్ స్టార్, కానీ అక్రాస్ మనకు భారత్లో అమితాబ్ బచ్చన్ గారు అంత పెద్ద ఆయనే పాలిటిక్స్లో అంత సక్సెస్ఫుల్ కాలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారు ఉండగలుగుతారా అంటే మనం చూస్తోంది ఏంటంటే ఎస్, మనకి ఎస్పెషల్లీ ఈ ప్రాంతం నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి ఒక డైనమిక్ ఉన్నది విషయం ఉన్నట్టు, ఏమవుతుందని పక్కన పెట్టండి, ఏదైతే ఉందో అది ఎటువంటి షుగర్ కోటింగ్ ఆఫ్ వర్డ్స్ అంటారు అటువంటి ఏం లేకుండా పక్కాగా చెప్తున్నారు. దానికి మనం వారికి చాలామంది పొలిటీషియన్స్కి ఆయన ఒక రోల్ మోడల్ అండి. సో అది మెచ్చుకోవాల్సింది. 45 ఇయర్స్ తర్వాత కొంతమంది అయితే 30 ఇయర్స్ 20 ఇయర్స్ ఇట్లా ఉన్న వాళ్ళ అందరినీ ఖాళీ చేపిస్తున్నారు 1 by 1. అవును, వీళ్ళందరినీ ఇంతమందిని చూస్తుంటే వీళ్ళందరికీ మనం ట్యాక్సులు కడుతూ భోజనం పెడుతున్నాం వాళ్ళకి చక్కగా. అవును, అదే చాలా దయనీయమైన పరిస్థితి అండి. సో మనకేంటంటే దీంట్లో కొన్ని ప్రాసెస్ పరంగా కొన్ని లోపాలు ఉన్నాయి. దాంతో రాజకీయంగా కూడా ఓట్ల గురించి వాట్ల గురించి మనం ఇక్కడ మనకి తెలుగు రాష్ట్రాలు అంతమంది బంగ్లాదేశీలు చూడలేదు కానివ్వండి. బెంగళూరులో నేను పనిచేసేటప్పుడు చాలామంది మెయిడ్స్ వాళ్ళందరూ కూడా బంగ్లాదేశీలే అండి. సో ఎస్పెషల్లీ వైట్ ఫీల్డ్ ఏరియాలు, ఇటువంటి ఏరియాల్లో అక్కడ ఉండే కొంత మిగతా రాష్ట్రాలు, లేకపోతే బెంగాల్ నుంచి వచ్చేవాళ్ళు, అరే బెంగాలీ వాళ్ళు మాట్లాడతారు కదా, వాళ్ళకి ఒక సింపతిగానో లేకపోతే ఏదో ఒక కారణం చేత ఉండొచ్చు. కానీ ఇటువంటి వీళ్ళని తీసుకురావడం వల్ల ఇక్కడ ఉండే, ఇప్పుడు అక్కడి నుంచి వచ్చేవాడు రోహింగ్యా వాడు ఉన్నాడు అనుకోండి, ఇక్కడ ఉండే ఏ భారతీయ సిటిజన్ ఎవరైనా సరే 500 రూపాయలు పనిచేస్తాడు, వాడికి ఏముంది 200 పనిచేస్తా అంటాడు. ఇక్కడ మరి వాడికి పొట్టగొట్టినట్టే అవుతుంది కదా. ఇక్కడ కష్టపడి దేశాన్నే నమ్ముకుని మన దేశంలోనే ఉండేవాడికి ఏమీ అవకాశాలు లేకుండా వాడు ఎవడో వచ్చాడో, లేకపోతే వాడు నాకు రేపు ఓటు వేస్తాడని నువ్వు వాడి గురించి ఒక 200 ఎంతో చీప్లో అయిపోతుందని చూసుకుంటే మనం ఇక్కడ ఉండేవాడి పరిస్థితి ఏమవుతుంది? వాడి పొట్ట మీద కొట్టిన వాళ్ళమే అవుతున్నాం కదా మనం. సో అవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. ఇది మన బాధ్యత అండి, ఒక మన సిటిజన్ బాధ్యత ఇది. వాళ్ళు వలసలుగా వచ్చారు లోపలికి ఎవరి సహాయం లేకుండా అయితే రారుగా. డెఫినెట్లీ సాయం ఉందండి, సాయం ఉంది. వాళ్ళకి ఇక్కడ గుర్తింపు కార్డులు ఉన్నాయి.
అన్నిటికి గుర్తింపు కార్డులు ఉన్నాయి. ఇంకా ఇక్కడ పుట్టిన వాళ్ళు కొంతమందికి కొన్ని కార్డులు లేవు, కరెక్ట్, వాళ్ళకి యాస్టీస్ ఉన్నాయి సార్. అంతెందుకండి, ఉత్తరప్రదేశ్ లో మనం చూసాము, డిప్యూటీ సీఎం పేరు మీద ఒక ఆధార్ కార్డు ఒకటి తీశాడు, ఎంత 1000 రూపాయల్లోనో 2000లోనో తీశాడు. ఏంటి మన ప్రాసెస్ లోపాలు, ఏం జరుగుతోంది అంటే వెరిఫికేషన్ లో ప్రాబ్లమా లేకపోతే ఎక్కడ ప్రాబ్లము? ఇటువంటి అంతర్గతంగా సమస్యలు చాలా ఉన్నాయి మనకి. అదేనండి, ఇప్పుడు యుద్ధం జరగాల్సింది అక్కడ కాదు, అవును, అంతర్గతంగా కూడా ఇక్కడ వాళ్ళు నేర్పారేయాలి. అంతే, వాళ్ళ మీద కఠినమైనటువంటి శిక్షలు ఉండాలా వద్దా? కంపల్సరీ ఉండాలి సార్. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్ మీరు చెప్పింది చాలా మంచి పాయింట్ రేస్ చేశారు. మనకి యూఎస్లో చూసాము, ఒక యాప్ ఒకటి ఇచ్చి మిమ్మల్ని మీరు ట్యాగ్ చేసుకోండి, మిమ్మల్ని జాగ్రత్తగా పంపించేస్తాం, లేదు మేము ఐడెంటిఫై చేస్తే మీకు 10 ఏళ్ల శిక్షో 15 ఏళ్ల శిక్షలో మేము జైల్లో ఉంచుతాం అనగానే చాలామంది వెళ్ళిపోయారు. అలాంటి చట్టమే ఇక్కడ కూడా ఎంతైనా తీసుకురావాల్సిన అవసరం చాలా ఉందండి. సో అందు గురించి మీరు చెప్పిన వ్యాలిడ్ పాయింట్ అది. డెఫినెట్లీ ఇది మన చాలామంది గవర్నమెంట్ కానివ్వండి, ఎవరైతే పాలసీ మేకర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరకు ఇటువంటి వెళ్ళాల్సిన అవసరం చాలా ఉంది. బహుశా వాళ్ళు గవర్నమెంట్ ఆల్రెడీ వర్క్ చేస్తేమో మనకు తెలియదు, కానీ దీని మీద చర్చ బాగా జరగాలి. ఏదో ఒకటి ఎంత త్వరగా తీసుకొస్తే అంత మంచిది. సో దానివల్ల వాళ్ళకి భయం మొదలయ్యి వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిపోయే ప్రయత్నాలు కూడా చాలా చేస్తారండి. సో అది కానీ ముఖ్యమైనది ఏంటంటే మిగతా ఈ దేశాలు ఒప్పుకోవాలి, వీళ్ళు మా ప్రజలని ఒప్పుకోవాలి. వీళ్ళు ఎవరు మాకు తెలియదు అన్నారు అనుకోండి, అప్పుడు మనకి ఇంకా సమస్యలు ఎలా వస్తాయి, ఆ ప్రొసీజర్స్ ఎలా వస్తాయి అనేది మనం చూడాలన్నమాట.